ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన, పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం, అనంతరం బహిరంగ సభ. ఉపాధి హామీపై కాంగ్రెస్ ఉద్యమ బాట. ఫిబ్రవరి 3 నుండి సీఎం రేవంత్ సభలు, మండలానికి ఒకరు చెప్పున ఇన్ఛార్జ్ లీడర్. కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని మేమే ప్రశ్నించాం, రాయలసీమ లిఫ్ట్ ను ఆపింది మా పార్టీయే, బీఆర్ఎస్ అవినీతిని కవిత బయట పెట్టాలన్న బండి. జగన్ టైంలోనే సీమ లిఫ్ట్ ఆగిపోయింది, ఇప్పుడు మనపై నిందలు వేస్తున్నారన్న చంద్రబాబు. ట్రూ అప్ ఛార్జీలను సర్కార్ భరిస్తోందన్న సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ, జైపాల్ యాదవ్ మొబైల్ సీజ్ చేసిన సెట్, ట్యాపింగ్ తో సంబంధం లేదన్న చిరుమర్తి. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు సీరియస్, కోర్టు పవర్ ఏంటో చూపిస్తామని వార్నింగ్, జైలుకు పంపితేనే దారిలోకి వస్తారని ఆగ్రహం. జయశంకర్ వర్సిటీలో పేపర్ లీక్ పై చర్యలు, 4 సిబ్బంది సస్పెన్షన్, 35 మంది అభ్యర్థుల డిస్మిస్. బీఆర్ఎస్ అగ్రనేతలను జైలుకు పంపే కుట్రలు, ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరిగిందన్న నేత. హైదరాబాద్ విజయవాడ హైవేపై రష్, బ్లాక్ స్పాట్స్ దగ్గర పనులతో ట్రాఫిక్ జామ్లు, చర్యలు తీసుకుంటున్నామన్న కోమటిరెడ్డి. మున్సిపల్ ఎన్నికలపై ఈసీ కసరత్తు, వివిధ పార్టీల నేతలతో మీటింగ్, ఈ నెల 20లోగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్రిక్తత, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి నిరుద్యోగుల ర్యాలీ, జాబ్ క్యాలెండర్ విడుదలకి డిమాండ్. అమరావతి ల్యాండ్ పూలింగ్ పై రచ్చ, మళ్లీ భూ సమీకరణ సరికాదన్న జగన్, ఎంత అడ్డుకున్నా రాజధాని ఆగదన్న నారాయణ. ఢిల్లీలో రవాణా శాఖ మంత్రుల వార్షిక సమావేశం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్న పొన్నం, రోడ్ సేఫ్టీపై మరింత దృష్టి పెట్టామన్న మంత్రి. కవిత హత్య కేసులో నిందితుడు క్రికెట్ ప్లేయర్, పెళ్లి చేసుకోవాలని అడిగితే నదిలోకి తోశాడు, నిందితుడి కోసం గాలిస్తున్న చిత్తూరు పోలీసులు. బీజేపీ అన్నాడీఎంకే మధ్య కీలక చర్చలు, 56 సీట్లు కావాలన్న అమిత్ షా, గెలిస్తే 3 మంత్రి పదవులకి డిమాండ్. పొంగల్ గిఫ్ట్లను పంచిన ఉదయనిధి, 3000 నగదుతో పాటు బియ్యం, పంచదార, ఎన్నికల వేళ రేషన్ కార్డ్ హోల్డర్స్ కు కానుక. కోల్కతాలో ఈడీ దాడులు, ఐపాడ్ డైరెక్టర్ నివాసంలో తనిఖీలు, అమిత్ షా కుట్ర అంటూ మమత ఆగ్రహం. తమ విధులను మమత అడ్డుకున్నారు, హైకోర్టును ఆశ్రయించిన ఈడీ, పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే ఛాన్స్. అమెరికాలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు, 2 భారతీయుల అరెస్ట్, అడ్డంగా దొరికిన అక్రమ వలసదారులు. నేటి నుంచే WPL ఫస్ట్ మ్యాచ్ లో ముంబై బెంగళూరు ఢీ, రాత్రి 7:30 ప్రారంభం.